మీద తప్పులు చేస్తూ కూడా ఎవరైనా అడిగాడు అనుకో, నువ్వు చేసేది ఏంటి, ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు, ఇది సరైన విధానం కాదు, దేవుడు దీన్ని మెచ్చడు, వాడు యేసుక్రీస్తు దాసుడుగా బతికేవాడు ఇలా చేయడు, ఇలా బ్రతకడు, ఇది సరైన విధానం కాదయా అని చెప్పాడు అనుకో, ఇది పెట్టుకుంటాడు లోపలిక, అంతరంగంలో పగ పెట్టుకుంటాడు. పగ పెట్టుకొని సంఘంలో పురుషులందరిని కూర్చోబెడతారు, పురుషుల్లో స్త్రీలు అందరిని కూర్చోబెట్టి చక్కని మాటలు చెప్తారు. ఏంటి ఆ చక్కని మాటలు? నేను నిర్దోషిని, అసలు నేనే పాపం, కరెంట్ పోయింది, నేనే పాపం చేయలే, నేను నిర్దోషిని, అదవుతున్నా, నేను నిర్దోషిని, నేనే పాపం చేయలే. కాబట్టి నా నోటి మాటల్లో కానీ, నా కార్యక్రమాల్లో కానీ, నేను చేసిన క్రియల్లో కానీ ఏం పాపం లేదు, నిర్దోషిని అనే కోణంలో ఏం చేస్తారంటే చక్కని మాటలు చెప్తే